అందరికీ నమస్కారం అండి. మీ కాగడ వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఇది ఒక గౌరవప్రదమైన ఒక పేరు. ఒక విలేకరు అనేటప్పటికీ 4 రాజ్యాంగము ఇవన్నింటితో పాటు చట్టము, న్యాయము, రాజ్యాంగము ఇవి అన్నింటితో పాటు 4th ఎస్టేట్ ఏంటంటే ప్రెస్. దీనికి గతంలో ఎంత విలువ ఉండేదో ఇప్పుడు విలువ లేకుండా పోయింది. ముఖ్యంగా విశాఖపట్నంలో మీకు ఇందాకే చెప్పాను, డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు ఎలాగైతే ఉన్నారో మాకు బిల్డింగ్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు. బిల్డింగ్ జర్నలిస్టులు ఏంటంటే ఏమీ లేదు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ బిల్డింగ్లు కడుతున్నారో ఆ బిల్డింగుల దగ్గర గెద్దల్లాగా వాలిపోతూ ఆ బిల్డర్నో, ఆ చిన్న ఇల్లు కట్టుకున్న వాడినో, ఆ గ్రూప్ హౌస్ కట్టుకున్న వాడినో బెదిరిస్తూ వాళ్ళని 5,000 నుండి 25,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతున్న బిల్డింగ్ జర్నలిస్టులు విశాఖపట్నంలో ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఆరిలో ప్రాంతంలో ఒక 4-5 ఒక ముఠాగా తయారయ్యి ఈ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి దీంట్లో సుమారు ఒక 100 మందినో, అంటే ఒక టీం అలాంటి దొంగల ముఠా ఒకటి, ఒక 50 మందో 25 మందితో ఒక ముఠా ఒకటి తయారయ్యి ఎక్కడ ఏ బిల్డింగు తయారవుతుంది అనేది అందులో పోస్ట్ చేస్తారు. ఉదయం అయ్యేసరికి అక్కడ వాలిపోతారు. అది 80 గజాల్లో ఇల్లా, 100 గజాల్లో ఇల్లా, అపార్ట్మెంటా, ఏదేమైనా అక్కడికి వాలిపోయి వాడిని పీక్కొని తింటూ సుమారు 300 నుండి 400 మంది ఆ బిల్డర్ని, ఆ ఇంటి యజమానిని సతాయించి మినిమం తక్కువలో తక్కువ 2,000 రూపాయలు మొదలు పెడితే 10,000 రూపాయల వరకు మామూలుగా రిపోర్టర్లు తీసుకుంటా ఉంటే, కొంతమంది మేము బ్యూరోలమి, మేము ఎడిటర్లమి అంటూ 5,000 నుండి 25,000 రూపాయల వరకు బేరం పెడతా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ బిల్డరో, ఆ ఇంటి కట్టుకున్న వాడో డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్లో జీవీఎంసీ వరకు కంప్లైంట్ పెడతారు. జీవీఎంసీ వాళ్ళు వస్తారు, వీడు తప్పే ఉందా లేదో చూస్తారు. ఒకవేళ తప్పు ఉంటే ప్రతి బిల్డింగ్లోనూ ఎక్కడో దగ్గర చిన్న పెద్ద తప్పులు ఉంటాయి. దానికి సంబంధించి జీవీఎంసీ వారు ఫైన్లు వేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ ఫైన్లు కట్టేస్తున్నారు. ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బులు ఏవో కట్టేస్తున్నారు. వాళ్ళు వైలేషన్స్ ఉన్నా కూడా డబ్బులు కట్టేస్తున్నారు. కానీ 15 రోజులకు ఒకసారి ఈ బిల్డింగ్ జర్నలిస్టులు ఆన్లైన్లో కంప్లైంట్లు పెడుతూ ఆ బిల్డర్ల దగ్గరికి, ఆ ఇల్లు కట్టుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చండాలమైన విషయం ఏంటంటే స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బంది కూడా ఈ బిల్డింగ్ జర్నలిస్టులకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సేమ్ టైం జీవీఎంసీలో ఉన్న వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ జర్నలిస్టులకి సపోర్ట్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. సో ఈ విషయంలో గతంలో రాష్ట్ర మంత్రి గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, తర్వాత మంత్రి గారు, వీళ్ళందరూ కూడా విశాఖపట్నంలో కలెక్టర్కి, పోలీస్ కమిషనర్కి ఒక ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఓరల్ ఆర్డరు చెప్పారు. ఇలాంటి జర్నలిస్ట్ ఎవరైనా వెళ్ళి బిల్డర్ని వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అన్నారు. కాకపోతే ఇప్పటివరకు అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమీ లేవు. అది వచ్చిన తర్వాత మా బిల్డింగు జర్నలిస్టులు కొంతకాలం ఆగారు. మళ్ళీ ఈ మధ్య రెచ్చిపోతూ ఉన్నారు. పోలీస్ కమిషనర్ బాగ్చి గారు, కలెక్టర్ గారు మరొక్కసారి ఈ బిల్డింగ్ జర్నలిస్టుల మీద దృష్టి సారించి వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకుంటే మంచిది. ఒకటి, వాళ్ళలో ఏదో చిన్న లోటుపాట్లు ఉంటాయి, వీళ్ళు వెళ్తే ఒక 500-1000 రూపాయలు ఇస్తారు, అది కామన్ తీసుకుంటున్నారు, కరెక్టే. కానీ లిస్టు ప్రకారం తీస్తే సుమారు 300 మంది నుండి 400 మంది 300 నుండి 400 మంది ఈ గెద్దలు, రాబందులు వెళ్ళి పీక్కు తింటున్నారు. దీనివల్ల నిజమైన జర్నలిస్టులకి, నిఖార్సైన జర్నలిస్టులకి
రెగ్యులర్గా పేపర్లు నడుపుతున్న, ప్రింట్ చేసి పేపర్లు నడుపుతున్న జర్నలిస్టులకి, రెగ్యులర్గా వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకి, పెద్ద టీవీల్లో ఉన్న శాటిలైట్ ఛానల్లో జర్నలిస్టులకి ఇలాంటి పనికి మాలిన జర్నలిస్టులు అని చెప్పుకునే బ్లాక్మెయిలర్ల వల్ల చెడ్డ పేరు వస్తూ ఉంది. ఎక్కడికైనా వెళ్ళి మేము జర్నలిస్టుమి, మేము పేపర్ వాళ్ళమి, మేము ప్రెస్ వాళ్ళమి అంటే ముఖం మీద ఉమ్మేస్తున్నాడు ఇలాంటి ఎదవల వల్ల. ఇలాంటి వెధవుల వల్ల, ఈ బ్లాక్మెయిలింగ్ బిల్డింగ్ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకి, సీనియర్ జర్నలిస్టులకి మర్యాద లేకుండా పోతుంది, విలువ లేకుండా పోతుంది. జర్నలిజం అంటే విలువ లేకుండా పోతూ ఉంది. ఇందులో ఎవరికి పట్టుమది 10 లైన్లు తప్పు లేకుండా రాయటం రాదు ఎవరికి. సెల్ ఫోన్లో 4 లైన్లు టైపింగ్ చేసి అది ఎవడైతే బిల్డింగ్ కట్టుకుంటున్నాడో, ఎవడైతే ఇల్లు కట్టుకున్నాడో వాడికి ముందు పంపించి వాడిని బ్లాక్మెయిల్ చేసి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారు. సో ఇవన్నీ అడ్డుకట్ట వెయ్యాలి అంటే విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ బాగ్చి గారు, విశాఖపట్నం కలెక్టరు హరేంద్ర ప్రసాద్ గారు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఇలాంటి బ్లాక్మెయిలింగ్ వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇదే సమయంలో సమాచార శాఖ కమిషనరు, సమాచార శాఖ జిల్లా అధికారులు కూడా అసలు ఎవడి జర్నలిస్టు, ఎవడి పేపర్లు రెగ్యులర్గా వస్తున్నాయి, ఎవడి వీడియోలు కరెక్ట్గా వస్తున్నాయి, ఎవరి న్యూస్లు కరెక్ట్గా వస్తున్నాయి అన్న దాని మీద కూడా వాళ్ళు దర్యాప్తు చేసి ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఇల్లులు కట్టుకున్న దగ్గర, బిల్డింగ్స్ కట్టుకున్న దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళు వెంటనే మీరు మంత్రి గారు చెప్పినట్టు వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయండి. అసలు ఎందుకు ఇవ్వాలి డబ్బు? తప్పులు ఉంటే జీవీఎంసీ వాళ్ళు వీళ్ళు అధికారులు వస్తారు, వాళ్ళకి ఫైన్ వేస్తారు, ఫైన్ కడతా ఉన్నారు. ఈ జర్నలిస్టులు అని చెప్పుకునే బిల్డింగ్ జర్నలిస్ట్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? సో ఫిర్యాదు చేయండి. ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న బిల్డర్స్ అసోసియేషన్లో చాలామంది ఒక యూనియన్ పోలీస్ కమిషనర్ని, కలెక్టర్ గారిని కలవటానికి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. వాళ్ళు కానీ వెళితే ఇలా ఎంతోమంది బ్లాక్మెయిలింగ్ జర్నలిస్టులు ఎగిరిపోతారు, ఖచ్చితంగా అరెస్టుల పాలవుతారు. గతంలో కూడా గాజువాకలో కొంతమంది ఇలాంటి రిపోర్టర్లనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇలాంటి తప్పుడు బ్లాక్మెయిలింగ్ బిల్డింగ్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళ మీద చర్యలు అవసరం. నమస్తే, మీ కాగడ